శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన బాట పట్టారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని, ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ కార్మికుల డిమాండ్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజలకు అత్యంత కీలకమైన ప్రజా రవాణా సంస్థ అని, దానిని ప్రైవేటీకరించడం వల్ల ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలపైన ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం నడుస్తున్న అనేక బస్సులు పాతబడిపోయాయని, వాటి స్థానంలో వెంటనే కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంస్థ దాదాపు 50 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యాన్ని చేరుస్తున్నటువంటి ఈ రక్షణకి పరిరక్షణ కోసం ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా గేట్ల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి జేఏసీ నాయకులకి చేతులెత్తి నమస్కరిస్తూ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ సంస్థ యొక్క ఏవైతే భూములు ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా అత్యంత ఖరీదైనటువంటి స్థలాలు. ఈ స్థలాల్ని 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలకి లీజులకి ఇచ్చి ఏదైతే ఈ సమస్యని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. ఇది తప్పు. ఎందుకంటే మీరేదైతే శ్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇస్తున్నామంటున్నారు. మీరు చెప్పినటువంటి పథకం అమలు కావాలంటే ఇక్కడున్నటువంటి మా కార్మికులందరూ పని చేయాలి. పని చేస్తేనే మీ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. వీళ్ళు పని చేస్తేనే మీకు అక్కడ మార్కులు వస్తాయి, పాస్ మార్కులు. కాబట్టి ఈరోజు 4000 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్నది. ఈ శ్రీశక్తి పథకం అమలు కావాలంటే అలాగే 10,000 మంది ఉద్యోగ నియామకాలను భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 11వ PRCకే ఈరోజు అది ప్రకటించినటువంటి అమౌంట్ ని ఇప్పటికీ చెల్లించలేదు. వెంటనే ఏదైతే 5 DL పెండింగ్ లో ఉన్నాయో ఆ 5 DL ని వెంటనే చెల్లించాలని చెప్పి ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు కారుణ్య నియామకాలు పనిచేస్తున్నటువంటి సందర్భంలో చనిపోయినటువంటి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటివి చేపట్టాలి. 2 సంవత్సరాల కిందట మదనపల్లిలో డ్రైవింగ్ చేస్తుండగా ఒక డ్రైవర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం జరిగింది. ఇలాంటి ఘటనలు పనిలో ఉన్నప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు. ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఈరోజు ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలో విలీనం చేశారు. చేసినప్పటి నుంచి అరియర్స్ అనేటివి అలాగే పెండింగ్ లో చెత్త కుప్ప మాదిరి పేరుకుపోతున్నాయి. వెంటనే ఆ అరియర్స్ ని కార్మికులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే జేఏసీ ఆర్టీసీ సంస్థని కాపాడుకోవడం కోసం ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి ఆర్టీసీ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల సొమ్ము, ఇది ప్రజలదే, కార్మికులది, కష్టజీవులదని చెప్పి ఈరోజు గట్టిగా చెప్పుకుంటున్నాం. ప్రైవేట్ సమస్యలకు అప్పచెప్పితే భవిష్యత్తులో ఏదైతే ఈ సమస్యని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి 49,000 మంది ఉద్యోగులు రోడ్న పడతారు. అలాగే ఈ సమస్యని కాపాడడం కోసం ప్రజల ముందుకు రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నలుమూలలకి ఏ బస్సు పోకుండా ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు వెళుతున్నదంటే ఈరోజు ఎంతో మంది యొక్క వారి గమ్యాల్ని చేర్చున్నటువంటి బస్సు ఆర్టీసీ బస్సు, అందరి బస్సు, ప్రజల బస్సు. అలాంటి సంస్థకి ఈరోజు కష్టం వచ్చింది. అలాంటి సంస్థని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. విరమించుకోకపోతే పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు
జేఏసీ చేపట్టేటటువంటి ప్రజా ఉద్యమాలకు ఆర్టీసీని కాపాడడం కోసం, ఆర్టీసీ ఉద్యోగుల రక్షణ కోసం జరిగే పోరాటంలో మేమంతా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,